హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, ఐఆర్, పీఆర్సీ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై సంచలన నిర్ణయం అయితే వచ్చేసింది. ఏపీ ఎన్‌జీఓ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కీలక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ తమ చిరకాల డిమాండ్ల సాధన కోసం గళం విప్పారు. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఎన్‌జీఓ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంచలన విజ్ఞప్తి చేశారు. సమాజంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక గౌరవం, భద్రత ఉంటాయి అని అంతా భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగులమని చెప్పుకోవడమే తప్ప తమ సొంత సమస్యలను కూడా పరిష్కరించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఉద్యోగ నేతలు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కూడా కరువు భత్యం, డీఏ మరియు ఇతర అలవెన్స్‌లు అందించాల్సి ఉంది. కానీ ఏపీలో మాత్రం తమకు రావాల్సిన బకాయిల కోసం, కనీసం హక్కులైనటువంటి హెల్త్ కార్డుల కోసం కూడా పోరాటాలు చేయాల్సిన దుస్థితి నెలకొని ఉందని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లను ఉంచారు. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి అని, అలాగే 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి కొత్త జీతాల పెంపు ప్రక్రియను ప్రారంభించాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ కార్డ్స్ కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చెల్లుబాటు కావడం లేదని, అత్యవసర సమయాల్లో వైద్యం అందక ఉద్యోగులు, పెన్షనర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని తెలిపారు. మెడికల్ రియంబర్స్‌మెంట్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని, హెల్త్ కార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. మరోవైపు కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తుపై కూడా సంఘం దృష్టి సారించింది. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న సుమారు 7,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నిర్దిష్టమైనటువంటి హెచ్ఆర్ పాలసీని అమలు చేసి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పెన్షనర్ల సమస్యలపైన కూడా విద్యాసాగర్ గారు ప్రభుత్వానికి స్పష్టమైన విజ్ఞప్తులైతే చేశారు. ముఖ్యంగా 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయి విధుల్లో చేరినటువంటి ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అంటే ఓపీఎస్‌ను కొనసాగించాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు అన్యాయం చేస్తూ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీని తగ్గించిందని, దానిని వెంటనే పునరుద్ధరించి వృద్ధులకు ఆసరాగా నిలవాలని కోరారు. మరి ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పెండింగ్ బిల్లులను క్లియర్ చేసిందని, అది సంతోషించదగ్గ పరిణామమే అయినప్పటికీ కూడా ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని ఉద్యోగులు గుర్తు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని అతి త్వరలో మిగిలిన ఆర్థిక ప్రయోజనాలను కూడా ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తుందని తాము ఆశిస్తున్నట్టుగా అయితే వీరు తెలిపారనమాట.